హాయ్ అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి మాధవి ఛానల్. ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ మీ నుంచి నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే రాఖీ పండుగ రోజు వీడియో అయితే తీసుకున్నాను. ఈ రాఖీ కట్టడానికి నేనైతే మా ఇంటి దగ్గర నుంచి మా తమ్ముళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరికి చాలా దూరం వెళ్ళానండి. ఆ వీడియో కూడా నేనైతే తీసుకున్నాను. కానీ అప్లోడ్ చేస్తే ఎలా ఉండిద్దో ఏమో, ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అదంతా నాకు తెలియదండి. ఇప్పుడు చూసి ఇలా అయితే చేస్తున్నాను. నా వీడియోలో ఇదే ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇవ్వడము. ఎలా ఉందో మీరైతే చెప్పండి. ఇలా అయితే మా తమ్ముడు, వీడైతే మా లాస్ట్ తమ్ముడు ఇప్పుడు చూస్తుండండి. వాడికి అందరికీ చిన్న బొట్లు పెట్టేసి వీడికి ఒకసారిగా నేను పెద్ద బొట్టు పెట్టానని చెప్పి కెమెరా యాంగిల్ చేసి నవ్వుతున్నాడు. మా మామ అయితే మా మామయ్య వీడియో అయితే తీయమని చెప్పాను, తీస్తున్నారు. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను. అక్కడ ఏం జరిగిందంటే ఆశీర్వదిస్తానని చెప్పి కాలు పట్టుకుంటారా అని చెప్పాను నేను. మేము పట్టుకోమని సిగ్గుపడుతున్నారు మా తమ్ముళ్ళు. ఎలా అయితే పట్టించుకున్నానండి నేను కాలు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంటే కాలు పట్టుకున్నారని కాదు, మా తమ్ముళ్ళు చాలా టైం స్పెండ్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఇంటికి అమ్మాయిని. అసలు చూసారా రాఖీ కట్టాక ఎలాంటి ట్విస్ట్ అయితే వచ్చిందో. చేతికి ఇవ్వకుండా అందరైతే ఫోన్పే చేశారు నాకు. ఎంత కొట్టాలని అడుగుతున్నారు. ఎంత కొట్టాలంటే ఆడపిల్లలు మనం ఏం చెప్తాం చెప్పండి. ఉన్నది మొత్తం బ్యాలెన్స్ మొత్తం కొట్టేసేయమని చెబుతాము. అంత అయితే మేము ఇవ్వలేములేమ్మా అని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్నందులోనే నాకైతే కొట్టారు. అంతా ఫోన్పే చేశారు డబ్బులు. అయ్యో చూపిస్తున్నారు వీడియోకి ఎంత కొట్టాము ఏందని చెప్పి. మా అమ్మ వచ్చి చూస్తుంది. వీళ్ళు ఎంత కొట్టారో వాళ్ళ అక్కయ్య మనీ అని చెప్పేసి. మా అమ్మ చూడండి ఎలా చూస్తుంది. తను మా అమ్మ. మా తమ్ముడు చూడండి ఈడేం చదివి వాడు ఇంకా అంత అప్డేట్ అవ్వలేదని చేతికి డబ్బులు ఇచ్చారని అందరు నవ్వుకుంటూ ఉన్నారు.